హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు 2024 సంవత్సరంలో ఈ 8వ తేదీ అనగా రెండో ఆదివారము ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి దేవాతి దేవునికే మహిమ ఘనత ప్రభావములో చెల్లింపబద్ధమై ఉన్నాం. మరి ఈ దినము దేవుడు మనకిచ్చిన వాగ్దానము, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని చక్కనైన వాగ్దానంగా ఈ 2024 సంవత్సరంలో దేవుడు ఈ రెండో ఆదివారంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ దినము వాక్యాంశంగా తీసుకున్న ఈ మాట మన జీవితంలో దేవుడు అడగమంటున్నాడు. అడిగేది ప్రతిదీ ఇస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి మానవుడిగా జన్మించిన మనము, మానవులుగా పుట్టిన మనము అడగడం నేర్చుకోవాలి. అడగడం అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, దేవుని సన్నిధిలో మొరపెట్టడం, దేవుని సన్నిధిలో గోజాడటం. ఎంత కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అనారోగ్యాలు వెంటాడినా దేవునికి అడిగినప్పుడు దేవుడు మనల్ని జవాబిస్తాడు. ఉదాహరణకి హన్నా విషయంలో మనం గమనిస్తే, హన్నా తన అవమానం కలిగిందని మనుషులతో చెప్పుకోలేదు, కానీ ప్రభు సన్నిధిలో మోకరించి హృదయ అంతరంగం నుంచి కన్నీటితో ప్రార్థన చేసి దేవునికి చెప్పుకుంది. ఒకటే అడిగింది, దేవా, నా అవమానం తొలగిస్తే చాలు, నేను నీకు మహిమపరుస్తాను. ఒక మగపిల్లని దయచేయి, తిరిగి నీకే ఇచ్చేస్తాను అని ఒక నమ్మకం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని చక్కనైన కుమారుని దయచేశాడు. ఆ కుమారుడే మరి మొట్టమొదటిసారిగా ప్రవక్తగా మారి జీవించిన వ్యక్తి. ఆయన పేరు సమూయేలు. చక్కని అవకాశం ఇచ్చిన దేవుడు ఈరోజు నువ్వు అడిగితే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అడిగేది దేవునికి ఇష్టముగా అడగాలి. చాలామంది స్వార్థపూరితంగా అడుగుతారు, చాలామంది పైకి మాత్రం అడుగుతారు, చాలామంది వారి అవసరతల కోసమే అడుగుతారు. అవి అడిగితే దేవుడు ఇచ్చేవాడు కాదు. దేవుడు తనకి ఇష్టమైనది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మనం అడిగే విధానం కూడా దేవుడికి నచ్చాలి. చాలామంది అడిగినప్పుడు స్వార్థం కోసం అడుగుతారు, కుటుంబ అవసరతల కోసమో, ఉద్యోగం కోసమో, లేకపోతే మన శరీరీచ్ఛల కోసం అడుగుతారు. కాబట్టి అటువంటివి దేవుడు ఇవ్వడానికి కొంచెం లేట్ చేస్తాడు. ఇవ్వడానికి కాదు కానీ కొంచెం లేట్ చేస్తాడు. ఎందుకంటే దేవునికి ఇష్టముగా నువ్వు అడిగినప్పుడు దేవుడిని ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. కాబట్టి ఈరోజు వాగ్దానం బట్టి ముందుకు సాగుదాం. దేవుడు మన జీవితంలో గొప్ప మేలు కలిగి